క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, యథావిధిగా మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అనేక అంశాల మీద ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఇవాళ మనము చర్చించాలనుకుంటుంది, దేవుని వాక్యపు వెలుగులో మనము ధ్యానించాల్సి అనుకుంటుంది ఏంటంటే, ఈ కాలపు బిడ్డలు లేదా ఈ కాలపు యవనస్తులు. అది అబ్బాయి అయినా కావచ్చు, అమ్మాయి అయినా కావచ్చు. వీరి పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ఉంది? ప్రత్యేకించి ఈ మారుతున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ బిడ్డల్ని ఎటువైపు తీసుకెళ్తుంది? వారికి తెలిసి తెలియని వయసు నుంచే మనుషులుగా ఉండి మానవత్వాన్ని, ప్రేమ, అనురాగం, అనుబంధము, ఆప్యాయతల్ని చవి చూడాల్సిన పిల్లలు ఏ విధంగా ఈ యొక్క సాంకేతిక విజ్ఞానపు దానిలో ఏమంటాము, ఆ వలలో, ఆ ఉచ్చులో చిక్కుకొని ఏ రీతిగా బిడ్డలు కూడా గమనించండి, యవ్వన బిడ్డలు కూడా ఒక యాంత్రికంగా మారిపోయే పరిస్థితులను మనము ఇవాళ చూస్తున్నాం. మనందరికీ తల్లిదండ్రులుగా మనకి సంతోషంగా ఉంటుంది. మా వాడు ఎంత తెలియగలవాడు, మా అమ్మాయి ఎంత తెలియగలిగింది, స్టేట్ ఫస్ట్, లేకపోతే ఇంకోటి ఇవన్నీ చెప్పుకోవడానికి ఉంటాయి. బట్ మన పిల్లలు ఏమవుతున్నారు? రోబోల్లాగా తయారవుతున్నారు. అంటే వీళ్ళ దగ్గర నుంచి రాబోయే రోజుల్లో మనము ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలని మనము ఎక్స్పెక్ట్ చేయడానికి, ఊహించడానికి అవకాశం లేని రీతిగా మన బిడ్డలు ఈ సాంకేతిక వరదలో కొట్టుకొని పోతూ ఉన్నారు. అయితే ఇది లోకరీతిగా అందరికీ నొప్పవచ్చు. అందరూ మా వాడికి యానంకి 2 కోట్లు ఇస్తున్నారు, 3 కోట్లు ఇస్తున్నారు అని చెప్పుకొని ఆనందపడవచ్చు. కానీ అదే కొడుకు, అదే కూతురు నువ్వు అనారోగ్యంగా ఉన్నా, లేదా నీ ఇంట్లో జరగకూడని కీడు జరిగినా రాలేని పరిస్థితుల్లో ఉండి డబ్బులు పంపించి వారు మన కుటుంబానికి సంబంధించిన ఆ కార్యక్రమాలు, అంతిమ కార్యక్రమాలు కూడా మీరే చేసుకోండి అని బంధువుల్ని పురపాయించి స్టేజ్కి వచ్చేశారు. ఎవరు? మన బిడ్డలే. మనం ప్రేమతో కని పెంచుకున్న మన బిడ్డలే ఈ రీతిగా తయారయ్యారు. దీన్ని మనం ఏమంటామంటే అభివృద్ధి అంటాం. అయితే ఈ అభివృద్ధి వెనకల దాగున్నటువంటి భయంకరమైనటువంటి సత్యం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం ద్వారా ఏంటంటే, దేవుడు సృష్టించిన ఈ యొక్క మానవ సమాజాన్ని సాతానుడు కబళించి వేస్తున్నాడు. వాడికి బాగా తేలిక దొరికేది ఎవరంటే ఈ చిన్న బిడ్డలు, ఈ యవ్వన బిడ్డలు. తెలియని ప్రాయంలోనే ఈ సాంకేతిక పరిజ్ఞానంలోని చూడకూడనివి, లేకపోతే వినకూడనివి, ఈ మోసాలు, ఇవన్నీ రకరకాలైనటువంటివి తెలుసుకొని నేర్చుకొని భ్రష్టులైపోతున్నారు. ఎంతమంది పిల్లలు, మనం 10th క్లాస్ చదువుకునే పిల్లలను ఒకరిని హైదరాబాద్లో చూసాం కదా. ఏదో 10 రూపాయల కోసం, 12 రూపాయల కోసము స్నేహితుడిని గొంతు కోసినటువంటి సంఘటనలు మనము చూసాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్రుయాలిటీ? ఒకరిని తీవ్రమైనటువంటి ఒక 18-19 సంవత్సరాల కుర్రోడిని, అరే ఇంత పెద్ద ఫ్రాడ్ ఎలా చేయగలిగావు, ఇంత చిన్న వయసులో హత్యలు ఎలా చేయగలిగావంటే యూట్యూబ్లో చూడటం ద్వారా. అంటే శాస్త్ర సాంకేతిక జ్ఞానము మన పిల్లల్ని ఎటు తీసుకెళ్తుందంటే అభివృద్ధి అనే పేరు మాటున పతనం వైపు తీసుకెళ్తుంది. కనుక ఇవాళ ఈ కాలపు బిడ్డలు ఎలా వెళ్తున్నారు? ఇలా వెళ్ళేటటువంటి బిడ్డలను తల్లిదండ్రులు ఎలా కాపాడుకోవాలి? సామెత ఒకటి ఉంది, సామెతకాడది యథార్థం కూడా. ఏంటది? చిన్న బిడ్డల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. చిన్నప్పుడే కాదు, ఇప్పుడు వయసు పెరిగే సమయంలో కూడా బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. లేకపోతే వాడు మన చేయి దాటిపోతున్నాడు. మన చేయి దాటిపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాడు, భ్రష్టుడైపోతున్నాడు. అబ్బాయి అమ్మాయి అనే తేడా లేకుండా 14-15 సంవత్సరాల వయసుకి చేయకూడని పనులు చేసే స్టేజ్కి మగపిల్లలు, ఆడపిల్లలు వచ్చేశారు. ఇది ఎంత వేదనకరమో ఆలోచించండి.
ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో మన బిడ్డలు పెరుగుతున్నారో. మన ఇంట్లో మన కంటి ముందు కనపడే దృశ్యాలు వేరు. మన ఇల్లు దాటిన తర్వాత మన బిడ్డలు ప్రవర్తించే తీరు కానీ, వారి మనోభావాలు కానీ, వారు చేసే స్నేహాలు కానీ ఎంత తేడాగా ఉంటున్నాయో గమనిస్తే మనకి భయం వేస్తుంది. మన బిడ్డల భవిష్యత్తు విషయం భయం వేస్తుంది. ఈ లోకరీతిగా భవిష్యత్తు గురించే కాదు, రేపు ప్రభువు రాకడ సమయంలో ఈ బిడ్డలు ఏమైపోతారు? నా ఆశలన్నీ నా బిడ్డల మీదే కదండి. యుక్త వయసు వరకు నా కోరికలు నాది. కానీ ఒక కుటుంబ వ్యవస్థగా ఏర్పడిన తర్వాత నేను కానీ, నా సహచర్మధారి అయినటువంటి నా భార్య కానీ, మా ఇద్దరి ఆశలు, తల్లిదండ్రులమైన మా ఇద్దరి ఆశలు ఎవరి మీద ఉంటాయి? మేము కని పెంచినటువంటి మా బిడ్డల మీద. అలాంటి బిడ్డలు భ్రష్టులైపోయే పరిస్థితులు కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. మరి వీటిని మనము సరి చేసుకోకపోతే తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అవుతాము. మనం ఫెయిల్ అవటమే కాదు, మన బిడ్డల్ని నిత్య జీవితానికి పూర్తిగా దూరస్తులు అయ్యేటట్లుగా వాళ్ళని ఫెయిల్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పరిస్థితులు లోకంలో ఉన్నాయి. మనము వీళ్ళ గురించి చర్చించాలి, యవన బిడ్డల గురించి చర్చించాలి, పెరిగే బిడ్డల గురించి చర్చించాలి. వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ ఆత్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తల్లిదండ్రులుగా, పెద్దలుగా, ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, పెద్దలారా గమనించండి. బిడ్డల జీవితాలని మనము ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మాటున సాతానుడు చేస్తున్నటువంటి భయంకరమైన నేరాలు, ఘోరాలలో మన బిడ్డలు చిక్కుకొని భ్రష్టులయ్యి నిత్య నూతన జీవితానికి, ఆ యొక్క తండ్రి సన్నిధికి చేరలేని దుస్థితికి బిడ్డలు చేరిపోతూ ఉన్నారు. అనేక మంది అర్ధాయుష్తోనే చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోతున్నారు, వ్యభిచారులు అయిపోతున్నారు, దొంగలు అయిపోతున్నారు, తిరుగుబోతులు అయిపోతున్నారు, మోసగాళ్ళు అయిపోతున్నారు, రకరకాలైనటువంటి వ్యసనాలకి వాటికి లోనైపోతున్నారు. ఈ యూట్యూబ్లో, ఈ యొక్క సెల్ ఫోన్లో వచ్చే గేమ్స్ ఆడుతూ అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకున్న బిడ్డల్ని మనం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని చూసాము. వాళ్ళ భార్యలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగా రోధించారో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అది ఏమవుతుంది? ఈ విష సంస్కృతి, ఈ విష బీజాలు సాతాను నాటినవి అంత్య దినాలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ విపరీత పోకళ్ళు మరీ ఎక్కువైపోతున్నాయి. నా బిడ్డ నీ బిడ్డేదని తేడా లేదండి. నా బిడ్డ ఏమి నీతివంతుడుగా బతుకుతున్నాడని, నీ బిడ్డేదో దోషరీతిగా బతుకుతున్నాడని నేను చెప్పట్లేదు. ఆల్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. అందరూ అదే బొక్కపడ్డ ఈ పడవలో ప్రయాణం చేస్తున్నారు. పాపం అని ఆ నీటిలో మునిగిపోవటానికి మన బిడ్డలు సిద్ధంగా ఉన్నారు. అలాంటి బిడ్డలు కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా, పెద్దలుగా మన మీద ఉందని మనల్ని మనం జాగ్రత్తపరచుకోవటమే కాకుండా మన బిడ్డలు కూడా జాగ్రత్త, చిన్న బిడ్డల్ని, యవ్వన బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి ఆ విషయాల మీద ఇవాళ మనము ధ్యానిద్దాము. దీనికి ప్రభువు సర్వజ్ఞానం. కాబట్టి రాబోయే రోజుల్లో, ఎప్పుడో 2000 సంవత్సరాలకు పూర్వమే రాబోయే రోజుల్లో యవ్వన బిడ్డలు, సాంకేతిక జ్ఞానము, మనుషుల ప్రవర్తన ఎంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది, ఎంత యాంత్రికంగా మారిపోతారు అనేది ఎరిగిన తండ్రి వాళ్ళ గురించి కొన్ని ఉపమానాలుగా మనము 4 సువార్తల్లో చూస్తాము. ఇది మనందరికీ తెలిసినటువంటి ఉపమానమే. తప్పిపోయిన కుమారుడు. ఇదే అంటారు మీరు. కానీ ఈ తప్పిపోయిన కుమారుళ్ళు కాపాడుకున్న విధము, ఆ బిడ్డ పశ్చాత్తాపడి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చిన విధము, ఈ విషయాలన్నిటిని మనము మనసులో పెట్టుకోవాలి. ఎప్పుడు మన మనసులో ఉండాలి. తల్లిదండ్రులుగా మన మనసులో ఉండాలి. అలాగే చిన్న బిడ్డలారా, యవ్వన బిడ్డలారా, ఒకవేళ మీకు సమయం ఉండదు కానీ దేవుడు గనక మీకు అవకాశం ఇస్తే ఈ యొక్క ప్రసంగం ఉండే పరిస్థితి మీకుంటే గమనించండి. మీరు ఏ రీతిగా జారిపోయారో, ఏ రీతిగా భ్రష్టులు అవుతున్నారో, మీ ప్రమేయం లేకుండానే, మీ నిమిత్తము లేకుండానే సాతానుడు మిమ్మల్ని ఎలా ఈ వ్యభిచారం అనే దానిలోకి, మోసం అనే దానిలోకి, అబద్ధాలు అనే దానిలోనికి, టీచింగ్ అనే దానిలోనికి, భయంకరమైన నేర ప్రవృత్తిలోనికి మీరు ఎలా నెట్టివేయబడుతున్నారో, ఏ రీతిగా మీరు శాపగ్రస్తులై మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటూ, మీ కుటుంబాలని నాశనం చేసుకుంటూ, సమాజానికి మీరు ఎంత
అపకారిగా మారారు. మీరు కూడా ఈ యొక్క దేవుని వాక్యము, ఇది నేను చెప్పేది కాదు, దేవుని వాక్యపు వెలుగులో మనందరము మన హృదయ స్థితిని, మన ఆత్మీయ స్థితిని తెలుసుకోవాలి. ఎందుకంటే సరి చేసుకోవడానికి ఇప్పుడు మనకి అవకాశం ఉంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, మనము లూకా సువార్త 15వ అధ్యాయము మనము లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనాల వరకు ఈ ఉపమానాన్ని ప్రభువు చెప్పాడు. అయితే దీనిలో కొన్ని పాయింట్లు, ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం ధ్యానించుకుంటూ ముందుకు పోదాం. సమయం ఏంటంటే, మొట్టమొదటి మనం ఒక మంచి మాట తీసుకుందాం. సామెతలు 22వ అధ్యాయము 6వ వచనములో ఏముంది? బాలుడు నడువవలసిన త్రోవని వాడికి నేర్పు, వాడు పెద్ద అయినాక ఆ మార్గం తప్పిపోవడం. వెరీ గుడ్. మరి మనం నేర్పిస్తున్నామా? ఇది క్వశ్చన్ మార్క్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిడ్డల విషయంలో ముఖ్య పాత్రదారులు కానీ, ముఖ్యమైనటువంటి నేరస్తులుగా నిలబడేది కానీ, ముఖ్యమైనటువంటి అభినందనలు పొందే పాత్రలు ఉండేది కానీ ఎవరంటే తల్లిదండ్రులే. నేరారోపణ చేసిన తల్లిదండ్రులదే. లేదా నీ బిడ్డలు మంచిగా దేవుని కృపలో వర్ధిల్లినా ఆ యొక్క క్రెడిట్ వచ్చేది తల్లిదండ్రులకి. కాబట్టి ఇక్కడ ఈ మాట సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోను ఏం చెబుతున్నాడు? బాలుడు నడువవలసిన త్రోవలు వాడిని నేర్పించండి, వాడిని లెట్ యూ ఎడ్యుకేట్, వాడికి నేర్పించండి. వాడు పెద్ద అయినాక ఆ మార్గం తప్పిపోడు. చాలా గొప్ప మాట. మళ్ళీ ఇంకొక తెలుగులో ఒక సామెత ఉంది, మొక్కై వంగనిది మానై బృంగున. కదా, మొక్కై వంగనిది మానై బృంగున. కాబట్టి వాడు మన మాట వినే వయసులో ఉన్నప్పుడే, వాడు మన మాటల్లోని సత్యాన్ని తెలుసుకొని, నా తల్లిదండ్రులు నా కోసమే కదా చెప్తుందని మన మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో వినే పరిస్థితులు ఉన్న రోజుల్లోనే ఆ పిల్లవాడి మనసులోకి మనము దేవుని వాక్యం అనే సత్యాన్ని వాడి హృదయంలోకి ఎక్కిస్తే యు వోంట్ లివ్ దట్. దానిని వాడు వదిలిపెట్టడు. కాబట్టి ఏమవుతుంది? వాడి జీవితము దీవించబడుతుంది. అలాంటి బిడ్డల కన్నా మన తల్లిదండ్రుల వృద్ధాప్య జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనము ఈ సామెతలోని ఆ మాటలు తీసుకొని మనము కొంచెం ముందుకు పోతే, రెండోది, ఇప్పుడు మనం ఈ ప్రారంభంలో ఒక మాట చెప్పుకోవాలి. మనుషులు అనండి, లేదా చిన్నబిడ్డలు ఇమిటేటర్స్. వాళ్ళు చాలా అనుకరణ అనేది వాళ్ళకి బై బర్త్ వస్తుంది. ఆడపిల్లలు తమ తల్లి ఎలా ప్రవర్తిస్తుందో ఆ జడలు వేసుకోవటం, ఆ బట్టలు వేసుకోవటం, లేదా ఇంకోటి ఇవన్నీ తల్లి నడవడిని చూసి నేర్చుకుంటారు. అలాగే మగపిల్లలు వాళ్ళ దృష్టిలో వాళ్ళ హీరో ఎవరు? వాళ్ళ నాన్న. అలాగే ఆడపిల్లలకి ఆమె హృదయంలో, ఆ పిల్లల హృదయంలో ఎవరు? వాళ్ళ తల్లి. కాబట్టి అనుకరణం. తల్లిదండ్రులు ఎలా ఉంటారో బిడ్డలు కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటారు, గమనిస్తూ ఉంటారు. మన ప్రతి మాట, మన ప్రతి కదలిక బిడ్డలు గమనిస్తారు అని గమనంలో ఉంచుకోకపోతే ఆ కుటుంబంలో బిడ్డలు భ్రష్టులైపోతారు. నువ్వు త్రాగి వస్తున్నావు, నీ బిడ్డ ఆటోమేటిక్గా ఇవాళ కాదు రేపైనా తాగుతాడు. అయితే కొంత మొదట్లో కనపడకుండా తాగుతాడు. ఆ తర్వాత నీ వయసు పెరిగి నువ్వు వృద్ధుడు వేయే కొంది వాడు ధైర్యంగా ఇంటికే తాగి వస్తాడు. కుటుంబం నరకప్రాయం అవుతుంది. ఎందుకని? వాడు నిన్ను చూశాడు చిన్నప్పుడే, నువ్వు తాగి ఇంటికి రావటము, వాళ్ళ అమ్మను కొట్టడము, తిట్టడము, బూతులాటలు ఇవన్నీ చూశాడు. అలాగే తల్లి తన ప్రవర్తనలు భర్త ఎడల ఎలా ఉంటుంది, అలాగే ఇంట్లో వాళ్ళు, అత్తమామలు, నాయనమ్మ వాళ్ళ విషయంలో ఎలా ఉంటుంది, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉంటుంది, తన క్యారెక్టర్ని ఎలా కాపాడుకుంటుంది, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ఒకవేళ నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకోలేని పరిస్థితుల్లో వివాహమైన తర్వాత కూడా ఉంటే నీ బిడ్డ అది చూసి ఏం నేర్చుకుంటుంది? ఆవు చేలో వేస్తే దూడ గట్టును వేయదు కదా. కాబట్టి ఏమవుతుంది? తల్లిని చూసినటువంటి బిడ్డ, తండ్రిని చూసినటువంటి బిడ్డ అది ఒక రోజులో గొప్పగా చెప్పుకునేవాడు. మా నాన్నకి అట్లా 2-3 అని, లేకపోతే తల్లికి గురించి చెప్పుకోలేరు కానీ తండ్రి గురించి అట్లా చెప్పు. కానీ తెలియకుండానే తల్లిని బట్టి ఆడపిల్ల, తండ్రిని బట్టి మగబిడ్డలు పతనమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆవు చేలో వేస్తే దూడ గట్టును మేయదు అంటే దీని హెచ్చరిక ఏంటి? బికే, జాగ్రత్తగా ఉండు.
బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. ఇప్పుడు మనము ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. 15వ అధ్యాయము 11వ వచనం, కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదాం. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. దీంట్లో తప్పేం లేదు. కానీ తప్పెక్కడుందంటే, తండ్రి బ్రతికిన కాలములో ఆయన శక్తి కలిగినటువంటి వయసులో ఆస్తులు పంపకాలు ఉండవు. తండ్రి తదనంతరము ఆస్తులు పంపకాలు ఉంటాయి లోకంలో. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, కుమారుడు తొందరపడుతున్నాడు. ఈ తొందర ఎక్కడి నుంచి వచ్చింది? వాడిని కాదు, వాళ్ళని ప్రేరేపిస్తున్న సాతాను వాడిని తొందర పెడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, వయసులో చిన్నవాడు, జ్ఞానం లేనటువంటి వాడు, మూర్ఖుడైనటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే, తన తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. చూడండి, ఇక్కడ విషయం ఏంటి? తండ్రితో వాదమాడాడు. నాన్న నా ఆస్తి నాకు ఇమ్మన్నాడు. సరే పో, ఇవాళ కాకపోతే రేపు అయినా ఇవ్వాల్సిందే కదా, సరే పోరా, తొందరపడుతున్నాడని ఇచ్చాడు. అయితే వాడు చూడండి, ఆ చిన్నపిట్ట వాడిని సాతాను ఎంత పకడ్బందీగా నడిపించిండు. కొన్ని దినములైన తర్వాత ఆ ఆస్తి పంచుకున్న తర్వాత వాడు ఏం చేశాడు? ఆస్తిని అక్కడ వదిలిపెట్టలా. ఎందుకని ఆస్తిలో 2 రకాలు ఉంటాయి. స్థిరాస్తి, చరాస్తి ఉంటుంది. చరాస్తిని చేతపట్టుకున్నాడు. స్థిరాస్తిని అమ్ముకోవడానికి వాడు కొంత సమయం తీసుకొని ఉన్న ఆస్తులు, భూములు కానీ ఇంకోటి కానీ వీటన్నిటిని, పశువులు కానీ వీటన్నిటిని ఏం చేశాడండి? చూడండి, సమస్తమును కూర్చుకొని వాటన్నిటిని అమ్మేసి వాటిని కూడా క్యాచ్ చేసుకొని కూర్చుకొని. ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యం చదివినప్పుడు ఆ యొక్క చిన్న కుమారుడు ఎంతగా సిద్ధపడ్డాడంటే, స్థిరాస్తులను అమ్మేసుకున్నాడు. వాటికి సంబంధించిన లావాదేవీలన్నిటినీ సమకూర్చుకొని సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని ఏం చేశాడు? అభివృద్ధి చేసుకోవడానికో లేకపోతే ఒక మంచి పని చేయడానికో వాళ్ళేదు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే మనిషి ఇదిగో ఈ యొక్క ఒక రకమైనటువంటి సైతాను ప్రలోభాలకి కుంగిపోయినప్పుడు, మనిషి కుంగిపోవటం కాదులేండి, ఇది ప్రారంభ దశ కాబట్టి సైతాను ప్రలోభాల్లో పడిపోయినప్పుడు మనిషికి 2వ రకమైనటువంటి ఆలోచన రాదు. అందుకని ఇక్కడ ఏం జరిగిందో చూడండి. అతను చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట, దగ్గర అయితే తల్లిదండ్రులు లేకపోతే చుట్టాలు వాళ్ళు చూసి ఏంద్రా ఏం పనిరా ఇది అని హెచ్చరించి మందలిస్తారేమోనని వాళ్ళు ఎవ్వరికి అందనంత దూరంగా వెళ్ళి చూడండి, దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమున పాడు చేశాను. దుర్వ్యాపారం అంటే మనందరికీ తెలుసు. ఎవరు ప్రాయంలో ఉన్న బిడ్డలు ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అదే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, మనం ఇంత కష్టపడి తల్లిదండ్రులు రాత్రి అనక పగలనక బిడ్డల కోసము, బిడ్డల భవిష్యత్తు కోసము వాళ్ళు అనేక రకాల ప్రయాసలు పడి తినక సంపాదించి వారి భవిష్యత్తు కోసము ఒక ఆధారం ఉండాలన్నట్టుగా కష్టపడి సంపాదిస్తుంటే తల్లిదండ్రులు చూడండి, బిడ్డలు ఎప్పుడైతే తల్లిదండ్రుల చేతిలో నుంచి వాళ్ళు వైదొలిగిపోతారో, పక్కకు పోతారో ఏమైపోతుంది? దుర్వ్యాపారం అంటే ఎవరి బిడ్డలు ఏం చేస్తారండి? త్రాగుడు ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది, జోదం ఉంటుంది, సప్త వ్యసనాలు, అనేక రకాలైన వ్యసనాలు మనిషిని ఒక రకమైనటువంటి. అయితే ఒక మాట కూడా ఉంది, మనం ఇప్పుడు ఒక మాట చెప్పుకోవాలి. నీళ్లు ఉన్న చోట ఏముంటాయి? కప్పలు ఉంటాయి. అలాగే బెల్లం ఉన్న చోట ఏముంటాయి? ఈగలు ఉంటాయి. అట్లాగే డబ్బులున్న వాడి చోట ఈ యువకుడు అయినటువంటి ఈ బిడ్డ చుట్టూ అనేక మంది పనికిమాలు వాళ్ళందరూ చేరి అతను పతనమయ్యేదాకా వారిని నాశనం చేయటమే వాళ్ళ అంతిమ లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అది దుర్వ్యాపారం వల్ల
పోయాడు, దూరం పోయాడు. ఎవరు తల్లిదండ్రులకి, బంధువులకి ఎవరికి కనపడినంత దూరం పోయాడు. మందలింపుకి అవకాశం లేని ప్రాంతానికి పోయాడు. దుర్వ్యాపారములు అనేక రకాలైన శారీరకపరమైనటువంటి, ఆత్మీయపరమైనటువంటి అన్ని వ్యసనానికి బానిస అయిపోయి ఏం చేశాడు? పాడు చేసను. కంప్లీటెడ్ అయిపోయింది, పాడు చేశాను. కొంతకాలం అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగింది. సరే, డబ్బులు ఉంటే కరువుకి పెద్ద ప్రాధాన్యత లేదు. కానీ డబ్బులు అయిపోయిన తర్వాత దూర ప్రాంతము, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, వేలకు ఒక ముద్ద అన్నం పెట్టే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏమైపోయిందో చూద్దాం. 16వ వచనము దగ్గర నుంచి మనం చూస్తే ఏం కనపడుతుంది? వాడు ఆ దేశంలో కరువు వచ్చేసరికి వాడు తినడానికి తిండి లేదు. కారణం ఏంటి? నీ తల్లిదండ్రులని, నీ ఆత్మీయుల్ని అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయావు కదా. డబ్బు అహంకారంతో చిరస్థనాస్తులు అన్నిటిని పోగు చేసుకొని, చూడండి, సమకూర్చుకొని వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు అక్కడ అది ఎంత దుర్వ్యాపారం వల్ల ఖర్చు అయిపోయింది. అదే పరిస్థితుల్లో ఆ దేశంలో కరువు వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాడు కనీసం తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ఏం జరిగిందంటండి? వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను, కానీ ఎవ్వడను వానికి ఏమీ లేదు. కనీసము పందులు తినేటటువంటి ఆ పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు, కానీ దానికి కూడా ఎవడు అవకాశం ఇవ్వలేదు. చూడండి సహోదరి సహోదరులారా, మన కళ్ళ ముందు మన బిడ్డలు అంత పతనం అయితే ఆ పతనం అయ్యే దాంట్లో కారణం మనం కూడా ఉన్నామా? ఆలోచించండి. ఇక్కడ ఈ ధనవంతుడైతే ప్రేమతో పంపించాడు, ప్రేమతో పంచాడు, కానీ ఆ ప్రేమ ఏమైందంటే దుర్వినియోగం అవుతుంది. అలాగే మనం కూడా దేవుడు మనల్ని అనేక రకాలుగా ప్రేమతో చూస్తూ ఉంటే, ఆయన అన్నిటినీ మనల్ని క్షమించి మన తప్పులను కాస్తూ ఉంటే మనము ఆయన ప్రేమను గుర్తించలేకపోతున్నాం. ఆయన మన ఎంత దగ్గర కావాలని ఆయన మనం అడిగిన ప్రతి దానిని ఇస్తూ ఉంటే ఆ యొక్క ప్రేమని, దానిని, ఆయన ఇచ్చినటువంటి తలాంతులన్నిటినీ దుర్వినియోగపరుచుకొని భ్రష్టం అయిపోయి ఇదిగో తప్పిపోయిన కుమారులాగా మనం ఆయన సన్నిధికి దూరస్థులం అయిపోతూ ఉన్నాము. చివరికి ఈ కుమారుడు ఏం చేశాడు? పందుల పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డాడు. అయితే అది కూడా అతనికి దొరకని పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏం చేశాడో చూద్దాం. 18వ వచనం, 19వ వచనములో మనము చూడండి, ఎంత ఉన్నతమైన స్థితి నుంచి, ఎంత భరోసా కలిగిన స్థితి నుంచి తన తండ్రి, తన అన్న, తన బంధువులు, రక్త సంబంధికులు కావలసినంత ఆస్తి సంపదలు, సిరి సంపదలు అన్నిటినీ సమకూర్చుకొని వాటా తీసుకొని తండ్రికి దూరంగా, అన్నకు దూరంగా, బంధువులకు దూరంగా వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క కుమారుడు, చిన్న కుమారుడు, తప్పిపోయినటువంటి ఈ యవనస్తుడు కొద్ది కాలంలోనే అన్నిటిని పోగొట్టుకొని పందులు తినే పొట్టుకు కూడా సిద్ధపడ్డాడు. కానీ దానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో 18, 19 వచనాల్లో చూద్దాం. ఎందుకంటే మనిషికి రిపెంటెన్స్ అనేది రాకపోతే వాడు మూర్ఖుడు, రాక్షసుడితో సమానం. మానవ మృగం అంటాము వాడిని. ఎందుకనంటే ఈ రక్తం రుచి మరిగిన మృగం ఏ రీతిగా అయితే దయాదాక్షిణ్యాలు లేకుండా ఎదుటి ప్రాణిని చంపి తినేస్తుందో, అలాగే మనిషి మూర్ఖుడైతే అతని ప్రవర్తన అలా ఉంటుంది. కనుక ఇక్కడ 18వ వచనం, 19వ వచనంలో ఆ యొక్క యవ్వన బిడ్డలో వచ్చిన ఈ మార్పు ఏంటో, అతని మాటలు ఏంటో చూద్దాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. This is the confession. This is the confession of a sinner before the feet of God, before the feet of Father. లోకరీతిగానేమో తండ్రి, ఆధ్యాత్మిక రీతిగానేమో తండ్రి అయినటువంటి దేవుని పాదాల చెంత ఏం చెప్పాలనుకుంటున్నాడు? దిస్ ఈజ్ ద కన్ఫెషన్. ఈ యొక్క పశ్చాత్తాపం, ఈ యొక్క రియలైజేషన్ ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని, ఎంత అద్భుతమైనటువంటి బంధాలని, బంధుత్వాలని, అనుబంధాలని, నా యొక్క తండ్రి ప్రేమను పోగొట్టుకున్నాను అనేటటువంటి ఆ యొక్క ఆలోచన వీడిలో ఎప్పుడు వచ్చిందండి? పందులు తినే పొట్టు కూడా దొరకనటువంటి భయంకరమైనటువంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళినైపోయిన సమయంలో ఇప్పటికైనా ఇతను అదృష్టవంతుడే. ఎందుకని?
ఇదిగో ఈ పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే కన్ఫెషన్ మనిషిని రియలైజేషన్ తీసుకొస్తుంది. ఆ రియలైజేషను నిన్ను నీతివంతుడైనటువంటి మనిషిగా మారుస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను లేచి తప్పిపోయినటువంటి ఆ యవనస్తుడు అనుకుంటున్నాడు. ఎందుకని పందులు పట్టు కూడా దొరకట్లేదండి కడుపు నింపుకోవడానికి. కాబట్టి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. అద్భుతం. ఇది నిజంగా ప్రతి మనిషి, మనందరం ఎవరు అండి? ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనందరికీ కనువిప్పు కలగటానికి తప్పిపోయిన కుమారులని ఒక ఉపమానం చెప్పాడు. కానీ ఈ తప్పిపోయిన కుమారుడు ఉపమానం అంతా ఎవరిదండి? నీది నాదండి. బై బర్త్ వీఆర్ సిన్నర్స్. అలాగే ఒక తెలిసిన కాడి నుంచి పెరిగే వయసు పెరుగుతుంటే వయసుతో పాటు కూడా మనలో దేవుని నీతి పెరగట్లేదు. దేవుని వాక్యపు వెలుగులు మన జీవితంలో కనపడట్లేదు. మనలో ఏం కనపడుతున్నాయి అంటే పాపపు మరకలు, పాపపు ఛాయలు, సబ్బులేసి కడిగినా పోనటువంటి పాపపు మరకలు మన శరీరాన్ని, మన హృదయాన్ని కమ్మివేశాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన అందరి ప్రతినిధి ఈ తప్పిపోయిన కుమారుడు ఎవరో కాదు. ఈజ్ బ్రదర్ ఆఫ్ మీ, బ్రదర్ ఆఫ్ యూ, బ్రదర్ ఆఫ్ ఆల్. మనందరికీ సహోదరుడు. ఎందుకని? వీఆర్ ఆల్సో సిన్నర్స్ లైక్ హిమ్. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, ఇది రియలైజేషన్. ఎస్, ఎందుకు ఆ రియలైజేషన్ వచ్చిందంటే మనము తర్వాత వాక్యంలో తెలుసుకుంటాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. పరలోకం అంటే దేవుని ఎదుట కూడా. ఏంటది? తండ్రి ఆస్తి తీసుకెళ్తే పరలోకానికి నువ్వు వ్యతిరేకంగా చేయడం ఏంటి? పరలోకము అంటే ఎవరు? దేవుడు ఏం చెప్పాడు? నీ తల్లిదండ్రులను పూజింపుము, వారిని సన్మానింపుము అని చెప్పాడు. అలాగే వారిని నీవు వృద్ధాప్యములో వారిని ఆదరించమన్నాడు. అలాగే నీతిగా బ్రతకమన్నాడు. అయితే ఇవన్నీ వదిలేశాడు. కాబట్టి తండ్రిగా నీ దృష్టికి, దేవుని దృష్టికి కూడా నేను పాపం చేశాను అంటున్నాడు. విరోధముగా నీ ఎదుట నువ్వు పాపం చేసి ఇక మీదట, టుడే ఆన్వర్డ్స్, ఈనాటి నుంచి ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకున్నట్టుకు యోగ్యుడు కాదు. చాలామంది మనం చూస్తూ ఉంటాం, వాడు నా కొడుకు అని చెప్పడానికే నాకు ఇష్టం లేదు. అలాగే బిడ్డలు కూడా, నువ్వు ఎవరు అబ్బాయి అంటే ఎవరో ఒకరు అబ్బాయిలే అంటాడు. కానీ వాళ్ళ నాన్న పేరు చెప్పలేడు. ఎందుకని? చెప్తే వాళ్ళ నాన్న పరుగు పోతుందని. కాబట్టి ఎవరో వాళ్ళ అబ్బాయిలే, నీకెందుకు ఎవరినైతే అంటాడు. కారణం ఏంటంటే తన భ్రష్ట బతుకు ఫలానా తండ్రి వారసుని చెప్పడానికి చెప్పలేనటువంటి అధ్వాన స్థితిలో ఒక బిడ్డ ఉంటాడు. నిజమే కదా, నా తండ్రి ఎవరో నేను చెప్పుకోలేకపోతే అంతకంటే దౌర్భాగ్యం నాకు ఇంకేముంటుంది? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టు ఎవరికైనా కాదు, నన్ను నీ కూలి వారిలో ఒకరికి పెట్టు. సో నేను నీ బిడ్డను అనిపించుకోవడానికి వీలు లేకుండా నేనే చేసుకున్నా. ఇట్ ఈస్ ఆల్ ఫాల్ట్ ఆఫ్ మీ. ఇది నేను చేసిన తప్పు. ఎందుకని? ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. నేను ప్రతి దాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను. కాబట్టి నేను ఇక నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నన్ను నీ కూలి వారిలో ఒకటిగా పెట్టుకోనమని అతనితో చెబుతాను. ఇదంతా అతని మనసులో హీఈస్ ప్రిపరేషన్, మెంటల్గా ప్రిపరేషన్ చేసుకుంటున్నాడు. తన తండ్రి దగ్గరికి పోయి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే తనని క్షమిస్తాడు. నానా నేను నీ ఇంటికి వస్తానంటే ఒప్పుకోడు. కారణం ఏంటి? నీవు నన్ను వద్దనుకొని వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు వెనకరాను. కనుక ఏమన్నాడు? నేను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు, ఒక పనివాడిగా. ఎందుకని? నా తండ్రి ఇంటిలో అనేక మంది పనివాళ్ళు ఉన్నారని అతనికి తెలుసు. కాబట్టి ఆ పనివాళ్ళు కూడా ఎలా ఉంటారంట? మంచి భోజనాలతో మంచి ఆరోగ్యంగా ఉంటారంట. కనుక అలాంటి కూలివాడిగా వెళ్ళినా మా నాన్న ఇంట్లో నేను హ్యాపీగా బతుకుతాను అనేటటువంటి ఒక ఆలోచన, ఒక పశ్చాత్తాపం, ఒక రియలైజేషను వచ్చింది. కాబట్టి ఇతనేమంటున్నాడంటే, నన్ను నీ కూలివాడిలో ఒకటిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి ఆ దూర ప్రాంతం నుంచి లేచి నడుచుకుంటూ తన తండ్రి వద్దకి బయలుదేరాడు. దిస్ ఈజ్ ద
వాట్ దిస్ ఈజ్ ద కరెక్ట్. ఇది కదండి, దీన్ని ఏమంటామంటే ఇది కరెక్ట్, సరి అయినటువంటి నిర్ణయం, సరి అయినటువంటి నిర్ణయం, సరైన సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక ఇది దాటిపోతే అతను మరణించిపోతాడు, మరణానికి పాత్రుడవుతాడు. ఏ రకమైనటువంటి మరణము? మార్పు లేని, పశ్చాత్తాపము లేని, మారు మనసు లేనటువంటి, నిరీక్షణ లేనటువంటి మరణం. అంటే ఇక అతను ఎక్కడికి వెళ్తున్నాడు? నరకానికి వెళ్ళిపోతాడు. బట్ ఈ అదృష్టం కొద్దీ దేవుని కృపను బట్టి ఇదిగో ఈ బిడ్డలో మార్పు వచ్చింది. ఈ మార్పు వచ్చినటువంటి బిడ్డ తన యొక్క పరిస్థితిని తెలుసుకొని తన పాపపు ఒప్పుకోలు స్వభావంతో ధైర్యం చేసి, ఎందుకని కన్న తండ్రి కాబట్టి తనను చేర్చుకుంటాడనే ఒక విశ్వాసం, ఒక నమ్మకం, నిరీక్షణతో బయలుదేరి వస్తున్నాడండి. అలా వస్తున్నటువంటి ఆ బిడ్డని ఎవరు చూశారు? చూడండి 20వ వచనం. ఎందుకంటే నేను కొన్ని అంశాలు, ఎక్కువ సమయము లేదు కాబట్టి కొన్ని విషయాలనే నేను చెప్తున్నాను. 20వ వచనంలో మనం ఏం చూస్తామంటే, తండ్రి మీద నమ్మకముతో, తన పాపపు ఒప్పుకోలుతో, ఎలాగైనా నా తండ్రి ఇంటిలో ఒక కూలివాడిగా చేరదామనేటటువంటి ఒక తగ్గింపుతో ఆ బిడ్డ బయలుదేరి వస్తున్నాడు. అయితే ఇక్కడ తండ్రి పొజిషన్ వేరు. పతనమైనటువంటి, పాపంలో పడిపోయినటువంటి, భ్రష్టుడైనటువంటి బిడ్డ ఆలోచనేమో ఒక రీతిగా ఉంది. తన నుంచి వెళ్ళిపోయినటువంటి, తన ప్రియ బిడ్డ అయినటువంటి తన కుమారుడు గురించి ఇదిగో తండ్రి పరిస్థితి ఎలా ఉందో మనం 20వ వచనంలో చూస్తాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, తండ్రి ప్రేమ అంత గొప్పది. తాను తినకపోయినా తన బిడ్డకి అన్నం పెడతాడు, తాను కొత్త బట్టలు వేసుకోకపోయినా తన బిడ్డకి కొత్త బట్టలు. అందరిలో తన బిడ్డ అవమానం పాలు కాకూడదని మనుషులమైనటువంటి మనమే మన బిడ్డలకి ఏ లోటు రాదు. అఫ్కోర్స్ మనం పేదవాళ్ళమైనా, మనము అనేక రకాలుగా బలహీనపడినటువంటి వారమైనప్పటికీ కూడా మన బలహీనతలు, మన పేదరికము మన బిడ్డలని సమాజంలో తక్కువ చేయకూడదనే ఉద్దేశంతో తండ్రి తన యావత శక్తిని వినియోగించి రాత్రి బహుళ కష్టపడి ఆ తల్లి అదే రీతిగా ఆ బిడ్డల్ని నలుగురిలో ఉన్నతమైన స్థితిలో నిలపడానికి ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ పేరెంట్స్. ఎస్పెషల్లీ తండ్రి బిడ్డల విషయంలో. ఇప్పుడంటే ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేయటం చూస్తున్నాం. బట్ వన్స్ అపాన్ ఎ టైం పురుషుడు కుటుంబానికి ఎందుకు తలాయి ఉన్నాడు, కుటుంబానికి శిరసాయి ఉన్నాడు అని పురుషుడి గురించి మనం అంత ఆధిక్యత ఇచ్చి పరిశుద్ధ గ్రంథం ఎందుకు చెప్పిందంటే, హీఈస్ ద బాస్ ఆఫ్ హౌస్. అతని శరీరంలోని రక్తాన్ని చెమట రూపంగా చిందించి తన భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, పెద్దలు, చుట్టాలు, ఎవరు వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి ఆదరించేటటువంటి వ్యక్తి ఆ ఇంటి యజమానైన తండ్రి. కాబట్టి పురుషుడు ఇంటికి శిరస్సుని ఎందుకు చెప్పారంటే, దిస్ ఈజ్ ద రీజన్. ఆయన యొక్క శరీర కష్టము మీదనే ఒక కుటుంబం మొత్తము ఆధారపడి జీవిస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తిని మరి శిరస్సుగా కాక మరి కాళ్ళగా ఉంచలేడు కదా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో పురుషుడికి ఆ ఆధిక్యతను ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు పాఠంలోకి వెళ్తే మనం చూడండి 20వ వచనంలో ఆ కుమారుడు తన యొక్క తప్పును తెలుసుకొని తన తండ్రి దగ్గర ఇంట్లో కూలిగా ఉండటానికి బయలుదేరాడు కదా. ఇదిగో 20వ వచనంలో ఏముంది? ఆ కుమారుడు వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచి కనికెరపడి పరిగెత్తి వాని మీద పడి ముద్దు పెట్టుకొనెను. ప్రైతలా. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ఫాదర్. భూమి మీద మనకి జన్మనిచ్చిన మన తండ్రికే ఇంత ప్రేమ ఉంటే మరి మనల్ని తన స్వహస్తాలతో సృష్టించి తన రక్తాన్నే చిందించి మన పాప ప్రక్షాళన కొరకు, మన విమోచన కొరకు కలువరి శిలువలో బలి అయినటువంటి ఆ దేవాది దేవుడైనటువంటి తండ్రి అయిన యేసు ప్రభు ప్రేమ ఇంకెంత గొప్పగా, గంభీరంగా నీ ఆలోచనలకి నా ఆలోచనలకు కూడా అందనంత ఉన్నతమైనటువంటి ప్రేమ కదా ప్రియులారా. అంత ఉన్నతమైన ప్రేమ కలిగిన తండ్రిని నేను రక్షకుడిగా కలిగినామంటే మనం ఎంత అదృష్టవంతులు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలండి. ఆవగింజంత విశ్వాసం కలిగి సత్యవాక్యముని పాటిస్తూ దేవుని వాక్యపు వెలుగులో నీవు ఏమీ లేదు ప్రార్థించుకుంటూ నీ పాప జీవితాన్ని
వదిలిపెట్టి ఆ యొక్క వాక్యపు వెలుగులో దేవుని సన్నిధికి చేరితే రక్షించి నిన్ను ఆదరించి తన సన్నిధికి చేర్చుకొని తన కౌగిటిలో భద్రపరిచి ఏ రకమైన దుష్టశక్తి నిన్ను కబలించకుండా తన రెక్కల మాటున భద్రపరిచే తండ్రి నీకు నాకు రక్షకుడుగా ఉన్నాడు. ఇదిగో ఆ ప్రేమ. దూరము నుంచే చూచి వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచి గుర్తుపట్టాడు. వృద్ధుడైనటువంటి తండ్రి మేడ మీద నుంచి దూరం నుంచి వస్తున్నటువంటి బిడ్డను గుర్తుపట్టాడు. హౌ ఇట్ పాసిబుల్? వృద్ధుడు సరైనటువంటి చూపు లేదు, ఎక్కడో దూరాన ఉన్నాడు, నలిగిపోయిన బట్టలు, మాసిపోయిన గడ్డముతో. ఒకప్పుడు తన బిడ్డ రూపం వేరు, ఇప్పుడున్నటువంటి వాడి రూపం వేరు. అయినప్పటికీ కూడా తండ్రి గుర్తుపట్టాడు. హౌ ఇట్ పాసిబుల్? ఎందుకంటే తన స్వహస్తాలతో కని పెంచినటువంటి తన రక్తం కాబట్టి ఆ బిడ్డ నడక, ఆ బిడ్డ రూపము అన్నీ ఆయన తండ్రి గుండెలో మెదులుతున్నాయి. కాబట్టి ఆ యొక్క నడక విధానాన్ని బట్టి వచ్చేది ఎవరో కాదు, నా కుమారుడే అనేటటువంటి ఆ నమ్మకంతో ఆ యొక్క తండ్రి ఏం చేశాడండి, వాడి ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడండి. కంపు కొడుతున్నాడండి. చినిగిపోయిన పాత చొక్కాలండి, పందుల మధ్యలో కొనుక్కున్నాడండి. గడ్డం పెరిగిందండి, నీళ్లు లేవండి, స్నానం లేదండి, కంపు కొడుతున్నాడండి, మొహం కడుక్కోలేదండి, అసలు నీళ్ళే లేవండి. భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఆ కుమారుడు, భ్రష్టుడైపోయినటువంటి ఆ కుమారుడిని అసహించుకోలేదు. నీలాంటి వాడు నా కొడుకు అని చెప్పుకోవడానికి అసలు నువ్వు ఈ ప్రాంతానికి రాకూడదు, మా ఇంటి వైపే రాకూడదని అనలేదండి తండ్రి. పరిగెత్తుకుంటా ఎదురు వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకొని, మెడ మీద పడి అంటే ఇట్లా కౌగిలించుకొని ఆ యొక్క తండ్రి తన ప్రేమను బిడ్డను చేర్చుకున్నాడు. భ్రష్టుడై పతనమడి చరాస్తులన్నిటినీ అమ్ముకొని సమకూర్చుకొని దూర ప్రాంతానికి వెళ్ళి దుర్వ్యాపారములు చేసి అన్నిటినీ పాడు చేసుకొని భ్రష్టుడై పందుల దొడ్డిలో పొట్టు తినడానికి కూడా యోగ్యత లేక అవకాశం లేని స్థితిలో పాపక్షమాపణ మారు మనసు పొందిన ఆ కుమారుణ్ణి తిరిగి బయలుదేరిన ఈ తండ్రి ఇంటిలో కూలివానిగానే ఉంటాను అనేటటువంటి ఒక ఆలోచనతో బయలుదేరిన కుమారుడిని దూరం నుంచే చూసి తండ్రి ఎదురు వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ పేరెంట్స్. బిడ్డలారా, యవన బిడ్డలారా, లేదా నా వయసు కలిగినటువంటి వాళ్ళు కూడా ఇంకా దీర్ఘాశమంతులైన తల్లిదండ్రులు ఉండవచ్చు. వారిని ఎలా చూస్తున్నావు? వారి ప్రేమను, వారి త్యాగాన్ని నీవు ఎప్పుడన్నా ఆలోచించావా? వారు అన్ని రకాలుగా మన కోసము, మన శ్రేయస్సు కోసము, మన అభివృద్ధి కోసము ఎంతగా కష్టపడ్డారో ఎప్పుడన్నా ఆలోచించావా? ప్రియమైన సహోదరులారా, బాధ్యత నెరిగి ప్రవర్తించండి. నీ తల్లిదండ్రుల్ని నీవు వారిని ఆదరించు, గౌరవించు. ఎందుకంటే నీవు పరలోకములో నీ తండ్రి అయినటువంటి దేవుని చేత నీవు ఆశీర్వదించబడాలన్నా, నీవు రక్షణలోకి నడిపింపబడాలన్నా, నీ పాపములు క్షమించబడాలన్నా, ఇదిగో ఈ లోకములో నీ తల్లిదండ్రుల ఎడల నీ ప్రవర్తన నీతివంతంగా దేవునికి నచ్చిన రీతిగా ఉండేటట్టుగా చూసుకో. కాబట్టి చూడండి, తండ్రి తన ఆ యొక్క మెడ మీద పడి ఏడ్చాడు, ముద్దు పెట్టుకొనడు. అయితే అప్పుడు ఆ కుమారుడు ఏమంటున్నాడు చూడండి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిరిగి ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగ్యుడు కాననిను. అయితే ఆ యొక్క పశ్చాత్తాపంతో తన పాపపు జీవితాల నుంచి మారు మనసు పొందినటువంటి ఆ బిడ్డ ఏమంటున్నాడంటే, సారీ తండ్రి, నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించు. ఎందుకు క్షమించాలి? నేను పరలోకమునకు విరోధముగాను, అంటే దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించకుండా ఆయన దృష్టికి నేను దుర్మార్గుడయ్యాను. ఈ లోక రీతిగా విరోధముగాను, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం. అక్కడే కాదు, నీ ఎదుటను తండ్రి అయినటువంటి ఈ లోకరీతిగా తండ్రి అయిన నీ ఎదుట కూడా నేను పాపము చేసింది. ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యునిగా ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు కాల్ యూ యాజ్ ఎ ఫాదర్. అండ్ నేను నీ బిడ్డను అనిపించుకోవడానికి, నువ్వు ఎప్పుడు నా తండ్రి అని చెప్పుకోవడానికి నాకు గౌరవమే, కానీ ఇంత భ్రష్టునైనా నేను నీ కుమారుని అని చెప్పుకోవడానికి నేను యోగ్యుడని కాదు.
కనుక నన్ను క్షమించమని అన్నప్పుడు తండ్రి ఏమన్నాడు తెలుసా? తండ్రి ఏమన్నాడు? ప్రేమ కలిగిన తండ్రి, అంతగా ప్రేమించి కౌగిలించుకున్నటువంటి తండ్రి ఏమన్నాడు చూడండి, 22వ వచనంలో ఏమంటాడంటే, తన తండ్రి ఏం చేశాడండి? ఆ మాట అన్నటువంటి కుమారుని చూసి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించడి. ఇదండి, ఇది రక్షణ. ఇది పాపపు ఒప్పుకోలు ద్వారా ఒక మనిషి ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా పొందేటటువంటి గొప్ప వరము. నీ తండ్రి అయినటువంటి దేవుడు నీకు నాకు ఇచ్చేటటువంటి వరము. అంత పాపిని కంపు కొడుతుందండి, శరీరం కంపు కొడుతుంది, ఆత్మ కంపు కొడుతుంది, హృదయము పాపాలతో కంపు కొడుతున్నటువంటి నన్ను చేరదీసినటువంటి, ప్రేమించి ఆదరించి నా మెడ మీద ఈ కంపు కొట్టి మురికితో నిండిన నా మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నంత ప్రేమ కలిగిన నా తండ్రి తన దాసులను పిలిచి ఏం చేశాడండి? తన దాసులను పిలిచి ప్రశస్త వస్త్రం, ఆ కంపు కొట్టి ఆ యొక్క చినిగిపోయిన బట్టలని ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి తొందరగా తీసుకురండి, నేను చూడలేకపోతున్నాను. ఈ యొక్క భ్రష్ట స్థితిలో ఉన్నటువంటి నా బిడ్డని నేను చూడలేకపోతున్నాను. కనుక ఈ యొక్క త్వరగా తెచ్చి వీనికి కట్టి ఈ యొక్క స్నానం చేయించి ఈ బిడ్డకి ఈ కొత్త బట్టలు వేసి ఈ చేతికి ఉంగరము పెట్టండి. ఉంగరము ప్రేమ గుర్తు, ఉంగరము ప్రేమ గుర్తు. అందుకని వివాహంలో మనము భార్యాభర్తలు, నూతన యువతి యువకులు వివాహ సందర్భంగా ఉంగరాలు మార్చుకుంటారు. అంటే దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ లవ్. అలాగే ఇక్కడ తండ్రి తన బిడ్డ ఎడలు ఉన్నటువంటి ప్రేమకు చిహ్నంగా నూతన వస్త్రాలు తొడగమంటున్నాడు. వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. పాదాలకి చెప్పులు ఎందుకు? లోకరీతిగా ఎందుకు? ముళ్ళల్లోనో లేకపోతే ఇంకో చోటనో గుంతల్లోనో రాళ్ళల్లోనో మన పాదములు గాయపడకుండా క్షేమ ప్రయాణం కోసం. అలాగే ఆత్మీయంగా ఏంటి? ఇక ఏ పాపము, ఏ రోత, ఏ సోదరులు నిన్ను మార్గము తప్పించకుండా దేవుని వాక్యపు వెలుగనే మార్గములు ఇదిగో నీవు బహు జాగ్రత్త కలిగిన వాడవై ప్రయాణం చేయడానికి, క్షేమంగా నీ గమ్యమైన దేవుని సన్నిధి చేరడానికి పాదాలకి చెప్పులు. అంటే నీ వాక్యము నా పాదములకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు వెలుగై ఉన్నది. అదే ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతసేపు మనం చెప్పుకున్నాం. ఇదిగో తండ్రి క్షమించాడు, ఆ పాపపు ఒప్పుకోలు ద్వారా ఆ బిడ్డ రక్షించబడ్డాడు. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, చూడండి, ఇంతగా రక్షించబడినటువంటి ఈ బిడ్డను మనం చూస్తున్నాము. ఇవాళ మన బిడ్డలను మనం చూద్దాం. మగపిల్లలు ఎలా ఉన్నారు? యవన ప్రాయంలో ఉన్న మగపిల్లలు ఎలా ఉన్నారు? ఆడపిల్లలు ఎలా ఉన్నారు? సెల్ ఫోన్ ఏం చేస్తుంది? సైబర్ నేరాలు ఏం చేస్తుంది? రకరకాలైన వీడియో గేమ్స్ మనుషుల్ని ఏం చేస్తుంది? చూడకూడనటువంటి అనేకమైనటువంటి అసభ్య చిత్రాలు మనుషుల్ని ఎలా టెంప్ట్ చేస్తుంది? ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి తేడా లేదు కదా. అబద్ధాలు ఆడటంలో వాళ్ళు వీళ్ళు ఒకరికొకరు పోటీ పడుతున్నారు కదా. తల్లిదండ్రుల యొక్క ప్రేమని తమ యొక్క స్వార్థ బుద్ధితో, తమ యొక్క భ్రష్ట మనసుతో వారిని ఎప్పటికప్పుడు మోసం చేస్తున్నారు కదా. పెద్ద పెద్ద ఆఫీసుల పిల్లలు మనం హైదరాబాద్లో చూస్తున్నాం. జూబ్లీ హిల్స్లో అటు అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ పిల్లల్ని, తర్వాత మినిస్టర్ల పిల్లల్ని చూస్తున్నాం కదా. వాళ్ళందరూ అర్ధరాత్రి తాగి తిరిగానే అమ్మాయిని తమ కూతురుని పబ్బులకు పంపిస్తున్నారు. ఆడామగా తేడా లేకుండా అర్ధరాత్రిలో ఈ యొక్క డ్రగ్స్ వాడుతూ బిడ్డలు ఎంతగా పతనమైపోతున్నారు. ఇది ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీసు, ఏ హైదరాబాదో, ఏ బెంగళూరు, ఏ చెన్నై కాదండి, అన్ని ప్రాంతాలకి విస్తరించింది. గంజాయి దొరకని ప్రాంతమే లేకుండా పోయింది. గంజాయి లేని వాడు ఇంకొక రకంగా మనము అనేక మెడికల్ షాపులో దొరికేటటువంటి అనేక రకమైనటువంటి వాటిని తాగి మనుషులు కష్టమైపోతున్నారు. ఆ యొక్క క్షణికమైనటువంటి ఉద్రేకంతో చేయకూడని పాపాలు అనేకం చేస్తున్నారు. మరి ఇది ఎలా అరికెట్టడం? ఎలా? మనుషులంటే ప్రత్యేకించి యవన బిడ్డలు తల్లిదండ్రుల యొక్క ప్రేమకు దూరమయ్యారు. అలాగే తల్లిదండ్రులు పెట్టేటటువంటి భయానికి లేకపోతే వారి యొక్క హెచ్చరికల్ని వినే పరిస్థితిని దాటిపోయారు.
సో వేర్ ఈజ్ ద సొల్యూషన్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్? ఈ యవ్వన బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితులకి విరుగుడు ఎక్కడ, రక్షణ ఎక్కడ అంటే ఓన్లీ బిఫోర్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు పాదాల దగ్గరే ఈ బిడ్డలందరికీ రక్షణ ఉంది. మనకెలాగ ఉందో, పెద్దవాళ్ళమైన మనకెలా మనం రక్షణ పొందేవో, ఇదిగో దారి తప్పి తొట్టిల్లిన ఈ యవ్వన బిడ్డలు, వారు ఏమి మగపిల్లలేమి ఆడపిల్లలేమి అందరూ ఏ భేదము లేదని పౌలు గారు చెప్పినట్టు ఏ భేదము లేదు. ఒకప్పుడు బాయ్సే తప్పు అనుకునేవాడు, అలా కాదు. ఇవాళ యవ్వన బిడ్డలు మగపిల్లల నుంచి ఆడపిల్లలు కూడా అదే, మేమేమైనా తక్కువ తిన్నామా, అదేదో మంచి పనిలాగా మేము తక్కువ తిన్నామా అని డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికే స్థాయికి, డ్రగ్స్ వాడే స్థాయికి, ఈ ఊరు కాదు వేరే జిల్లాలకి, వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా ఆ యొక్క వాటిల్లో పాల్గొని తమ జీవితాలని నాశనం. శరీరం అస్సలు క్యారెక్టర్ లేదు. ఒక రకంగా శరీరంలోని సంబంధించిన పరిశుద్ధతే లేకుండా, మగపిల్లలకి పరిశుద్ధత లేదు, ఆడపిల్లలకి లేదు. అందుకని ఇవాళ మనము ఇన్ని రకాల డైవర్స్ చూస్తున్నాం. ఇన్ని రకాల, ఇదిగో పెళ్ళైన 3 నెలలకే భర్త భార్యని చంపాడు, 3 నెలలకే ప్రియుడి సహాయంతో భర్తను చంపినటువంటి యువతి, అలాగే ప్రియుడి కోసము కన్నబిడ్డల్ని చంపినటువంటి తల్లి, తర్వాత తను వేరే అక్రమ సంబంధంతో భార్యని బిడ్డల్ని చంపేసిన, ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇవన్నీ కూడా సాతానుడు మనిషిని పతనం చేసినటువంటి పరిస్థితులు. మరి ఇలాంటి అన్నిటి నుంచి విడుదల కావాలి. ఎందుకని? మన క్రైస్తవులు అంటే చెప్పాను, ఇది కులంతో సంబంధం లేదండి, అనుకోబాకండి. క్రిస్టియానిటీ అంటే ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, లేకపోతే ఇంకోళ్ళకని కాదు. ఇట్ ఈస్ యూనివర్స్. ఇది ప్రపంచవ్యాప్తమైనటువంటి ద పీపుల్ హూ బిలీవ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామమును నమ్మే ప్రతి వాడు అతను క్రిస్టియనే. అతను ఈ లోకరీతిగా మతాలు ఉండవచ్చు, అనేక కులాలు ఉండవచ్చు, కానీ దేవునికి ఆ కులాల రుచిని, ఆ మతాల మచ్చని మనము తగిలించకూడదు. ఎందుకంటే నాకెలాగ తండ్రి, మీకెలాగ తండ్రి, సృష్టికి అంతటికి ఆయనే తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాడు, మరి వేర్ ఈజ్ ద సొల్యూషన్? మరి ఈ యొక్క పాపంతో నిండిపోయిన ఈ యవ్వన బిడ్డలని కాపాడేటటువంటి మార్గం ఏది? ఎక్కడ ఈ బిడ్డలకి ఈ పాపం నుంచి, ఈ భయంకరమైన భ్రష్ట జీవితం నుంచి, తెలియని కాడి నుంచి పడిపోయినటువంటి ఈ బిడ్డలకి విడుదల, విమోచన ఎక్కడైతే మనం కొన్ని వాక్యాలను చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో మనము ఒక మాట చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో ఈ బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలి మనం అంటే చూడండి. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవి అని మీరు ఎరుగరా? ఏ డ్రగ్స్ అయితే నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, ఏ మత్తులైతే నీ శరీరాన్ని మలినం చేసుకుంటున్నావు, ఏ యొక్క పనుల ద్వారా నీ ఆత్మని చంపుకుంటున్నావు, ఏ యొక్క మోసాల ద్వారా నీ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నావు, ఇవన్నీ నీవు ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. ఎందుకని ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు ఏమంటున్నాడంటే, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉండవని మీరు ఎరుగరా? ఈ శరీర అవయవాలన్నీ ఎవరిచ్చినవి? తండ్రి అయిన దేవుడి ఇచ్చినవి. ఎలా? ఆయన తన రక్తం చిందించడం ద్వారా మనల్ని ఆయన విలువైన రక్తం ద్వారా కొన్నాడు. కొనిన తర్వాత మనం ఎవరమయ్యాము? ఆయన సొత్తు అయి ఉన్నాం. ఆయన సొత్తు అయి ఉన్నాక ఈ శరీరం మీద మనకి ఏ అధికారం ఉంది? ఈ అవయవాల మీద మనకి ఏ అధికారం ఉంది? ఈ పాపాలు చేయడానికి లేదా నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి నీకేం అధికారం ఉంది? ఎందుకని? ఆయన మనల్ని కొన్నాడండి. ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి అదే ఇక్కడ మనకి పౌలు గారు ఏమన్నాడంటే, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? ఆర్ యు నో? నీకు తెలుసా? ఈ శరీరం నీది కాదు, ఇది అని ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తాన్ని ఇచ్చి కొన్నటువంటిది, వెలపెట్టి కొన్నటువంటిది. ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యతను పొందాము. ఎందుకని? మనకి రక్షణగా మన తరపున మన పాపముల కొరకు శిలువయాగం చేసినటువంటి తండ్రి కాబట్టి మరి ఈ విషయాన్ని మనము గమనించుకోవాలి. మన బిడ్డలకి మనం నేర్పుకోవాలి. మన బిడ్డల్ని మనము హెచ్చరికల ద్వారా మనము ఎవరమై ఉన్నాము? దేవుని
అవయవాలై ఉన్నాము. మరి దేవుని అవయవము, ఇప్పుడు గుళ్ళోకి వెళ్తాం, వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్పులు బయట ఇడిచి చాలా పరిశుభ్రంగా ఇట్లా చేతులు పట్టుకొని బైబిల్ సక్కలో పెట్టుకొని వెళ్తాం. ఎందుకని? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పరిశుద్ధ ఆలయం. అది ఎవరిది? ఇట్ ఈస్ ప్లేస్ ఆఫ్ గాడ్. అది దేవుని నివాస స్థలమై ఉన్నది కాబట్టి పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళేటప్పుడు అలా వెళ్తున్నాం. మరి నువ్వెవరివి? ప్రాణం లేని ఆలయమే దేవుని నివాసం అయినప్పుడు మరి ప్రాణము, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు మన నాథుడైనప్పుడు, మన శరీర అధిపతి అయినప్పుడు మన అవయవాలు మనము ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవాలి. కాబట్టి ఈ కొరింథీయులకు రాసినటువంటి ఈ యొక్క వచనంలో మనం ఏం తెలుసుకుంటామంటే, నీ శరీరాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటానికి వీల్లేదు. ఎందుకంటే అది నీ శరీరం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు నో ఇట్. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ శరీరం నీది కాదు, ఈ శరీరంలో అవయవాలు నీ కావు. ఇవన్నిటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో తన రక్తం చిందించుట ద్వారా ఆయన కొన్నాడు. మనము ఆయన సొత్తుగా మారాం. కాబట్టి నీ శరీర అవయవాలు నీవి కాదు. ఏదో నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే కుదరదు. కాబట్టి ఇంకో రెండో మాట, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 37వ వచనములో మరొక మాట ఉంది, అది కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 37వ వచనములో ఒక మాట ఉంది. మనము దీనిని జాగ్రత్తగా గమనించాలి. ఇది ఏంటి? ఇది మనకి హెచ్చరిక. ఏం చెప్తున్నాడు? హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పరిశుద్ధుడైనటువంటి అపోస్తలుడు పౌలు గారు ఏమంటున్నాడంటే 37వ వచనం, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఇది సర్వవేళల సర్వకాలముల మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశము. నువ్వు యవనస్తుడువేమి, చిన్నబిడ్డవేమి, వృద్ధుడువేమి, నువ్వు స్త్రీవేమి, పురుషుడువేమి, ఎవరన్నా కానీ ఇదిగో ఇది మాత్రము అందరికీ. కాబట్టి యవన బిడ్డలారా, మీరు మీ దేహములు, మీ అవయవములు ఇవి మీవి కాదు, దేవుని సొత్తుని తెలుసుకోండి. దేవుని సొత్తును పాడు చేయవాడు ఏమవుతాడు? పాడైపోతాడు. దేవుని సొత్తును పాడు చేసేవాడు ఏమైపోతాడు? పాడైపోతాడు, భ్రష్టుడైపోతాడు, నరకాగ్నికి పాత్రుడవుతాడు, పురుగు చావదు, అగ్ని ఆరదు. కాబట్టి అది ఈ హెచ్చరిక, ఇది యవ్వన బిడ్డలకే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి మనిషికి సంబంధించిన హెచ్చరిక ఇది. ఏమిటంటే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వెరీ లిటిల్ పీరియడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఎందుకని? దేవుడు చాలా సమయం ఇచ్చాడు. ఇందాక మనం చెప్పుకున్నామే, దేవుడు ప్రేమ కలిగిన వాడని, తండ్రి ప్రేమ. ఆ తండ్రి ప్రేమని, ఆ దేవుని ప్రేమని మనము ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేస్తూ, వాయిదాలు వేసుకుంటూ, ఇష్టానుసారంగా బ్రతకటానికే అలవాటు పడ్డాము. కానీ కన్ఫెషన్ లేదు, రియలైజేషన్ లేదు, మనము పశ్చాత్తాపడేటటువంటి స్థితికి మనము రావటం లేదు. కాబట్టి ఇక నో మోర్ టైం, ఇంకా గ్రేస్ పీరియడ్ ఏమీ మనకి లేదు. కాబట్టి ఏమంటున్నాడు? ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకపోవచ్చు. ఈజ్ కమింగ్ సూన్. ఎందుకని? ఈజ్ గివెన్ మచ్ టైం టు అస్. మనకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ సమయము ఇచ్చాడు. యోనా పత్రికలో మనము యోనా గ్రంథంలో ఒక మాట చదువుతాము. ఆ యొక్క సొర చెట్టు గురించి చెప్తూ, నిన్నగాకి వాళ్ళు పుట్టిన చెట్టు కాసేపు నీడనిస్తేనే ఇంది చెట్టు పాడైనందుకు నువ్వు ఎంత బాధపడ్డావే, ఇదిగో 1,20,000 మందితో నిండిన ఈ యొక్క నినివే పట్టణాన్ని నేను ఎలా నాశనం చేస్తాను? ఆ పశువుల్ని, ఆ నోరు లేని పశువుల్ని, ఆ జనాన్ని నేను చంపగలను. యోనా, ఎందుకు నువ్వు ఆలోచించమని. అంత ప్రేమ కలిగిన తండ్రి నీకు నాకు ఎంతో గొప్ప సమయాన్ని ఇచ్చాడు. మనము సాతాను బంధనాలలో చిక్కుకుపోయిన బలహీనులం అయిపోయాము, అయోగ్యులం అయిపోయాము, భ్రష్టులం అయిపోయాము. ఆయన ప్రేమని, ఆయన కృపను మనము అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మీ బిడ్డలకి నేర్చుకోండి. యవన బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీరు మీ జీవితాన్ని మీరు సరి చేసుకోండి. ఈ దేహం మీది కాదు, ఈ అవయవాలు మీ కాదు, మిమ్ములను వెలపెట్టి కొన్నటువంటి మీ రక్షకుడైన యేసు క్రీస్తుదని మీరు గుర్తెరిగి, ఇదిగో తండ్రి యొద్దకు ఎలాగో
పందుల పొట్టు తినటానికి కూడా అవకాశం లేని బిడ్డ ఎలా తన తప్పు తెలుసుకొని నీ ఇంటిలో నేను కొడుకుగా ఉండటానికి యోగ్యుని కాదు, కనీసం నీ పనివాడిలో పనివాడిగా చేర్చుకోమని ఏ రకంగా పశ్చాత్తాపంతో రియలైజేషన్తో తిరిగి తన ఇంటికి వస్తే తండ్రి ప్రేమతో చేరదీశాడో ఆ రకమైన స్థితిలోకి నువ్వు ఆత్మీయంగా నీవు, నేను, మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు అందరము ఎదగవలసిగా ఉంది. ఆ యొక్క మార్పు మార్పు వస్తేనే మనం నిజమైన క్రైస్తవ బిడ్డలుగా మనం అనిపించుకుంటాము. నిరీక్షణ ఉంటుంది, నిబ్బరం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. నా తండ్రి ఎప్పుడొచ్చినా నేను నా తండ్రి ఇంట్లో ప్రవేశించడానికి యోగ్యత కలిగి ఉన్నాను, నా శరీరాన్ని నేను పవిత్రంగా ఉంచుకున్నాను, నా హృదయమే ఆలయము అనేటటువంటి ఆ పవిత్ర భావన మనం కలిగి ఉండాలంటే ఇదిగో దేవుని ఆలయమైన ఈ శరీరాన్ని పాడు చేసుకో. ఎవరి బిడ్డలారా, ప్రత్యేకించి మీరు ఇదిగో ఈ యొక్క మోడ్రన్ కల్చర్ పేరుతో సాతానుడు మనుషుల్ని ఎంత భ్రష్టులు చేస్తున్నాడంటే, మేము ఉన్నాము, నేను ఎంఏలు బిఏలు చాలా చేసాం, పెద్ద చదువులు చదివాం, కానీ మా రోజుల్లో ఉన్న విద్యా విధానం కానీ మనుషుల ప్రవర్తన కానీ ఇప్పటికి కంపేర్ చేసుకుంటే నక్కకి నాగలో కానీ ఆ రోజుల్లో ఉన్న మోరల్ వాల్యూస్ కానీ ఆ యొక్క విద్యా ఆడపిల్లలు ప్రవర్తించే తీరు కానీ మగపిల్లలు ప్రవర్తించే తీరు కానీ పోల్చుకుంటే అసలు ఊహించలేదు. ఒక 7వ తరగతి చదివే అమ్మాయికి ఇవాళ అభాషణ అవుతుందండి. ఒక 8వ తరగతి చదివే అమ్మాయిని, ఒక 5 సంవత్సరాల వయసున్న అమ్మాయికి ఒక 60 ఏళ్ళ వాడు రేప్ చేస్తున్నాడండి, మానభంగం చేసి చంపేస్తున్నాడండి, ముక్కలుగా నరికి సూట్ కేసుల్లో పెడుతున్నారండి. ఎంత భయంకరమైన భ్రష్టత్వంలోనికి ప్రపంచం వెళ్ళిపోతుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, దేవుని రాకడ సమీపించి ఉన్నది. దేవుని ప్రేమ మనకి దూరం కాకముందే మనందరం ఆయన ప్రేమను పొందవలసి ఉన్నాం. మన కోసం అదిగో తప్పిపోయిన కుమారుడు కోసము ఆ తండ్రి ఏ రీతిగా ఎదురు చూస్తున్నాడు, మన పాపాలను క్షమించి తన బిడ్డలుగా స్వీకరించి మనకు నూతన వస్త్రాలు, ప్రేమకు గుర్తైన ఉంగరముతో, పాదరక్షలతో మనల్ని తన సన్నిధికి చేర్చుకోవటానికి తండ్రి అయిన దేవుడు ఎంతో ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రేమను పొందటానికి నేను చేయవలసింది ఏమీ లేదు. కన్ఫెషన్, ప్రభువా తండ్రి, నిజంగా నేను తప్పు చేశాను, నీ సన్నిధిని వదిలిపెట్టి లోకరీతిగా బ్రతికి భ్రష్టుడినై నేను నీ బిడ్డను అనిపించుకోవడానికి యోగ్యతను కోల్పోయాను. కానీ బిడ్డగా కాదు, కనీసం నీ ఇంట్లో పనిచేసే కూలివాడిగానైనా నాకు అవకాశం ఇవ్వమని ఆ తప్పిపోయిన బిడ్డ, ఆ పతనమైన యువకుడు ఏ రీతిగా తన తండ్రి దగ్గరికి వచ్చాడో ఆ రీతిగా మనము మన తండ్రి రక్షకుడైన ప్రభు పాదాల చేతకు చేరుతాము. ఆయన కృపను బట్టి మనందరం రక్షింపబడతాం. నీకు అనుమానమే లేదు సహోదరి సహోదరులారా, ఏమాత్రం అనుమానం లేదు. ప్రభు మనలందరినీ క్షమిస్తాడు, ఆదరిస్తాడు, మనకు రక్షణ ఇస్తాడు, ఆయన సన్నిధికి పరలోక రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. అలాంటి విశ్వాసము, అలాంటి నిశ్చయత ఈ వాక్యం ద్వారా నువ్వు తెలుసుకోవాలని, నీ జీవితాన్ని నీవు దేవుని వాక్యపు వెలుగులో సరిచేసుకొని పశ్చాత్తాపంతో తండ్రి పాదాల చేతకు చేరాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుంటాం. మహాకృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు నాయన, దయాళుడా, పరిశుద్ధుడా, నాయన, ఇదిగో తప్పిపోయిన కుమారుడు నాయన, ఈ యొక్క ఉపమానమును నాయన మా జీవితాలకి మేము అన్వయించుకుంటూ నాయన, మేమే కాదు నాయన, మా బిడ్డలే కాదు నాయన, కొన్ని సంవత్సరాల నుంచి నాయన, 100 సంవత్సరాల నుంచి మానవ నైతిక విలువలు పతనం అవుతూ చివరికి నాయన ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనే ముసుగులో నా తండ్రి సాతానుడు మమ్మల్ని అందరినీ నాయన భ్రష్టులుగా చేసి మీ సన్నిధికి దూరం చేస్తూ దూర ప్రాంతానికి మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు నాయన. అదిగో నాయన, అక్కడ పందులు తినే పొట్టు కూడా దొరకనంత భయంకరమైన పాపపు స్థితిలోనికి మమ్మల్ని తీసుకెళ్ళాడు నాయన. ప్రేమామయుడ, కృప కలిగిన మా తండ్రి, మాలో మార్పు తీసుకురండి నాయన, మాలో మార్పు తీసుకురండి నాయన. బలహీనము నాయన, అయోగ్యులు నాయన, మమ్మల్ని అందరినీ ముట్టండి నాయన. ఇదిగో నాయన, మా బలహీనతలు మీ పాదముల చెంత ఒప్పుకొని మీ కృపకు పాత్రలై పాప క్షమాపణ రక్షణ పొంది నాయన మీ బిడ్డలుగా నాయన మీ సన్నిధిలో నాయన నూతన వస్త్రముతో నాయన, నూతన ఉంగరముతో నాయన, నూతన పాదరక్షలతో మీ కృపలో వర్ధిల్లే బిడ్డలుగా ఇదిగో నాయన వాక్యం వింటున్నటువంటి బిడ్డలేమి, నన్నేమి, నా కుటుంబంలేమి, మా కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించమని మా ఆత్మలు మీ సన్నిధికి చేరు పర్యంతము
నా తండ్రి మీ కృపా కటాక్షములు మాకు తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.